నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలనే డిమాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనండి. రేవంత్ రెడ్డి మరో సోదరుడు జగదీష్ రెడ్డి ఎంవీఓ సంగతి ఏంటి అంటూ కేటీఆర్ ఈ రకమైన ప్రశ్నలు అందించారు. జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి మరో సోదరుడు ఉన్నారు. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కలిసి స్వచ్ఛ బయో అనే కంపెనీతో 1000 కోట్లకు ఎంఓయు చేసుకున్నారని ఓ ఫోటో అయితే దిగారు. మరి అదేమైంది అంటూ వాళ్ళకు కూడా భూమి ఎక్కడో ఇచ్చాడో అది కూడా తవ్వి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయమై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి రేవంత్ సర్కార్ మోదీ సర్కార్ కలిపి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్లు అయితే ఇస్తున్నారు. అట్లాగే రేవంత్ సర్కార్ మోదీ సర్కార్ కలిసి నడుపుతున్న సింగరేణిలో సృజన్ రెడ్డి కన్నుసన్నల్లోనే మొత్తం నడుస్తుందని అన్నారు. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధనలు అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. తాజాగా మా తమ్ముడు మన్నే క్రిషాంక్ వెలుగులకు తీసుకొచ్చింది అనుమూల కొండల్ రెడ్డి ఇంటరాక్ట్ అనే కంపెనీ భాగవతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, రూపాయి ఆదాయం లేదు, 1,00,000 మూలధనం, ఆఫీస్ అడ్రస్ లేదు, కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏముంది అన్నట్టుగా ఉంది. ఇవాళ 200 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని గజం 3,700 రూపాయల చొప్పున కేవలం 7 కోట్లకే కొండల్ రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ అయితే హెచ్చరించారు. మరి 1000 కోట్ల విలువైన భూమిని తన సొంత అన్నదమ్ములకి కేవలం 3,700 రూపాయలకే ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి వెళ్లాలని ఇప్పుడు కేటీఆర్ అయితే ఈ రకమైన ప్రశ్నలు వస్తమైతే రేవంత్ రెడ్డి మీద కురిపిస్తున్నారు. వేచి చూడాలి ఏం జరుగుతుందనేది.